కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మెడికల్ కాలేజ్ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు మెడికల్ కాలేజీలో నూతనంగా ఏర్పాటు చేసిన VRDL ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. ల్యాబ్ నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కేవలం ఎన్డీఏ ప్రభుత్వంతోనే క్షేత్రస్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పునరుద్ఘాటించారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మరిన్ని వెంటిలేటర్లు, అల్ట్రాసౌండ్ మిషన్ల ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మెడికల్ విద్యార్థుల కోసం కాలేజీలో 50 కోట్లతో అత్యాధునిక నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. భవనాల మరమ్మతులు, ఆసుపత్రిలో శిథిలావస్థ చేరిన భవనాల స్లాబులను బలోపేతం చేసే పనులు జరుగుతున్నాయని తెలిపారు. एकदैव यजमानः युद्धेजो दधाति वीराजनं दर्शयामि रक्षां धारयामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर हर लक्ष्मीरमण गोविन्द अमृतेशाय शर्वाय महादेवाय ते చేతనే రూమ్ పూజ చేయించినాము. సారే సర్ప్రైజ్ అయినారు. సో వీఆర్ ఎక్స్టెండింగ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ మనకు స్టేట్ బోర్డుతో సో డిపార్ట్మెంట్ హెచ్ఓడి దేశంతో ప్రిన్సిపాల్ గారి మన దగ్గర 62 lakhs ఉన్నాయి. So we have taken initiative 68 years old. So we have put in with the permission of principal. దీనికి మన పర్మిషన్ వచ్చింది, అఫీషియల్ పర్మిషన్ from the APMIDC. With all cooperation, I'm so thankful. Within 6 months the contractor could finish it. Still pending. This is a virology lab and this is 2022 established. అంటే వైరల్ రీసెర్చ్ ల్యాబ్ అనమాట. ఇది మైక్రోబయాలజీ తాలూకు సంబంధించినది. ఆ ప్రారంభోత్సవంలో భాగంగా భరత్ గారికి, అలాగే సూపరింటెండెంట్ గారికి, కాలేజ్ ప్రిన్సిపల్ మరి సారుతోనే ఓపెనింగ్ చేయించగలగడము మా అదృష్టము. సార్ది గోల్డెన్ హ్యాండ్ కాబట్టి గవర్నమెంట్లో చిన్న బడ్జెట్లోనే మేము కంప్లీట్ చేయగలిగాం. గారికి, ప్రిన్సిపల్ గారికి, సీనియర్ ప్రొఫెసర్స్కి, బర్స్కి, ఇంకా డాక్టర్స్కి అందరికీ నమస్కారాలండి. విత్ గుడ్ కోఆపరేషన్ ఐ థింక్ నేను ఇంకా ఈరోజు కొత్తది ఏదైనా ఫౌండేషన్ వేపిస్తున్నారు అనుకున్నా. ఫౌండేషన్ వేసి 8-9 months అయింది. ఇమ్మీడియట్లీ దిస్ వర్క్ ఈస్ డన్ అంటే ఐఎమ్ సో హ్యాపీ. అట్లీస్ట్ ఫాలో అప్ చేసి కంప్లీట్ అంటే మా ప్రభుత్వంలో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి లీడర్షిప్లో ఎవ్రీవన్ విల్ హ్యావ్ టు వర్క్ ప్రాపర్లీ. సో ఎక్కడి నుంచైనా మానిటరింగ్ ఉంటుంది. సబ్జెక్ట్ ఏమైంది, ఫౌండేషన్ వేసిన తర్వాత పనులు అవుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా దెర్ ఈజ్ అ ట్రాకర్ తరా చంద్రబాబు గారికి డాష్ బోర్డ్లో పోయే పరిస్థితి ఉంటుంది. దాని తగ్గట్టుగా ఆఫీసర్స్ కూడా దే హ్యావ్ టేకెన్ ఇట్ సీరియస్లీ. కాంట్రాక్టర్ 6 to 8 monthsలో కంప్లీట్ చేస్తా అన్నారు. కంప్లీట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఈ వైరాలజీ డిపార్ట్మెంట్లో ఫ్యూచర్లో కూడా మంచిగా ల్యాబ్ పెట్టేదానికి ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్లు ఫ్యూచర్లో ఇక్కడ ఇంకా టెస్ట్లు పర్ఫామ్ చేసేదానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటే వీ కెన్ బీ ఏబుల్ టు గెట్ సెంట్రల్ ఎయిడ్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ కింద మనం చూపించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం కల్పించగలిగినామంటే ఎన్నో స్కీమ్స్లో క్వాలిఫై అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ వన్ సచ్ గ్రేట్ థింగ్ దట్ హ్యాస్ బీన్ డన్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో లాట్ ఆఫ్ టెస్ట్స్ ఎక్కడ స్టేట్లోనో, హైదరాబాద్లోనో, లేకపోతే పెద్ద సిటీస్లోనే పర్ఫామ్ చేసేవి కూడా మన ఇప్పుడు కర్నూలులోనే చేసుకునే దానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. ఇట్లాంటి డెవలప్మెంట్ విషయంలో నేను ముందు కూడా ఎలక్షన్స్ ముందు కూడా సూపర్ 6 అని చెప్పి ఫర్ కర్నూలు అని చెప్పిన. దాంట్లో భాగంగా ఒకటి హాస్పిటల్ వాజ్ వన్ ఆఫ్ ది టాప్ ప్రయారిటీ. ఇప్పుడే సూపరింటెండెంట్ గారితో కూడా చెప్తామండి, ఈ మధ్యనే ఏదో ర్యాంకింగ్ ఇచ్చారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు ఈజ్ ఇన్ టాప్ ర్యాంక్ అండి ఆంధ్రప్రదేశ్లో. ఐఎమ్ సో హ్యాపీ. మేము అదే చెప్పిండింది, విల్ బీ డూయింగ్ ద బెస్ట్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్. మా ఎఫర్ట్స్ అన్నీ పెడతాము. గ్యారంటీ వీ వాంట్ టు ప్రూవ్ దట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆఫ్ కర్నూల్ ఈజ్ నెంబర్ 1 అని చెప్పి. దాని తగ్గట్టుగా ఎన్నో పారామీటర్స్లో వీ హ్యావ్ అచీవ్డ్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి చేసేది. వీ విల్ కంప్లీట్ ఆల్ దట్ స్టెప్ బై స్టెప్. ఇప్పుడే మీరు ఈ మధ్యనే చూస్తే 21 బిల్డింగ్స్ అని ఐడెంటిఫై చేసి స్లాబ్స్ పడడము, పైనుంచి ఇష్యూస్ పడడము, ఇది అవుతుందంటే దాన్ని ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యి
దాదాపు 11-12 బిల్డింగ్స్ ఇప్పుడే కంప్లీట్ చేసినారని చెప్పి ఈ మధ్యనే కాంట్రాక్టర్తో మాట్లాడితే 11 బిల్డింగ్స్ పైన అయింది సార్. ఇంకొక 10 to 12 బిల్డింగ్స్. ఇది కాక ఇంకేమన్నా ఉందా అని చెప్తే ఈరోజు